అది 2022 రోహిత్ శర్మ ఇండియాకి కెప్టెన్ అయిన సంవత్సరం. ఆ సంవత్సరం టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. కానీ ఇంగ్లాండ్ ఆడిన ఆటకి ఇండియా ఓడిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్ 2023 వరల్డ్స్ బిగ్గెస్ట్ టోర్నమెంటే వచ్చింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా డైరెక్ట్గా ఫైనల్స్ వరకు తీసుకెళ్లిపోయాడు. ఇక చరిత్రలో కని విని ఎరగని విజయాన్ని చూడబోతున్నాం అనుకున్నాం. కానీ అవతల టీంని ఓడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే 5 టైమ్స్ ఛాంపియన్స్ వాళ్ళు. ఆ సంవత్సరం ఫైనల్స్లో ఆస్ట్రేలియా బౌలింగ్కి మన బ్యాటర్స్ అందరూ బలైపోయారు. రోహిత్ విజయానికి చివరంచుల దాకా వెళ్ళిన ఓటమి మాత్రం తప్పలేదు. ఆ క్షణం తెలిసింది వరల్డ్ కప్ సాధించడం అంటే ఎంత కష్టమో అని. ఆ నెక్స్ట్ ఇయర్ 2024 మరోసారి టీ20 వరల్డ్ కప్ వచ్చింది. అన్నిటికీ సమాధానం చెప్పే సంవత్సరం. ముఖ్యంగా ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియా మీద ప్రతీకారం తీర్చుకునే సమయం. ఈ సంవత్సరం ఎంత రెట్టింపు బలంతో వచ్చాడంటే ఈసారి టీమిండియాని ఓడించడం ఎవ్వరి తరం కాదు అనిపించేలా వచ్చాడు. ఆస్ట్రేలియా టీంనైతే కనీసం సెమీఫైనల్స్కి కూడా రానివ్వలేదు. అంత దారుణంగా ఆడాడు రోహిత్ ఆస్ట్రేలియా మీద. ఏకంగా 19 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి ఆ టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఒక రివెంజ్ కంప్లీట్ అయింది, ఇంకొక రివెంజ్ సిద్ధమైంది. 2022 సెమీఫైనల్స్లో ఏ టీం మీద అయితే ఓడిపోయామో అదే టీం మీద ఓడించడానికి ఇండియా సెమీఫైనల్స్కి చేరుకుంది. ఆ సెమీస్లో ఇండియాని ఇంటికి పంపిస్తే ఈ సెమీస్లో ఇండియా ఇంగ్లాండ్ని ఇంటికి పంపించింది. ఒకటే టోర్నమెంట్లో 2 టోర్నమెంట్ల రివెంజ్ తీర్చుకున్నాడు రోహిత్. ఫైనల్స్ చేరుకున్న ఎక్కడో ఒక చిన్న భయం, అన్ని మ్యాచెస్ గెలిచినా ఫైనల్స్ గెలవలేకపోతున్నామని. కానీ ఫైనల్స్లో స్టార్టింగ్ తడబడిన తర్వాత బాగానే 176 రన్స్ స్కోర్ చేసింది ఇండియా. ఇప్పుడు దాకా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇదే హైయెస్ట్ స్కోర్. సౌత్ ఆఫ్రికా కూడా గెలవడానికి బాగానే ఎఫర్ట్స్ పెట్టింది. కానీ రోహిత్ కెప్టెన్సీ ముందు తలవంచక తప్పలేదు. స్కై పట్టిన క్యాచ్ అయితే అసలు టోర్నమెంట్కే హైలైట్. లిటరల్లీ ఆ క్యాచ్ పట్టడం వల్లే మనం ఫైనల్స్ గెలిచాం. 17 ఏళ్ల పట్టింది మరోసారి టీ20 వరల్డ్ కప్ కొట్టడానికి. ఒక కపిల్ దేవ్, ఒక ధోని, ఇప్పుడు ఒక రోహిత్ శర్మ. ప్రపంచంలో ఏ కెప్టెన్ చేయలేనిది రోహిత్ చేశాడు. ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ గెలిచిన ఫస్ట్ టీమ్గా చరిత్రలో నిలిచింది. సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ తప్ప వాళ్ళ చరిత్రలో ఒక్క వరల్డ్ కప్ కూడా లేదు. టీ20 వరల్డ్ కప్లో కనీసం ఒక్కసారి కూడా ఫైనల్స్లోకి రాలేదు. బట్ ఈ సంవత్సరం ఎలాగైనా కప్పు సాధించాలని చాలా ఎఫర్ట్స్ పెట్టి ఫైనల్స్కు మొట్టమొదటిసారి వచ్చింది. కానీ ఫైనల్స్లో ఇండియా ఇచ్చిన టార్గెట్ని చేస్ చేయడానికి చాలానే ఇబ్బందులు పడింది. ఇండియా బౌలింగ్ దాటికి ఏ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ నిలవలేకపోతున్నాడు. డికాక్ లాంటి ప్లేయరే నిలబడగలిగినంతసేపు నిలబడ్డాడు, కానీ తర్వాత చేతులెత్తేశాడు. కానీ ఒక్క ప్లేయర్ టీమిండియా బౌలర్స్నే భయపెట్టాడు. అతడే హెన్రిక్ క్లాసెన్. ఎలా ఆడాడంటే అంత డేంజరస్గా ఫైనల్స్లో ఇంకెవ్వరూ ఆడలేరు అనేంతలా ఆడాడు. ఏకంగా 22 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి ఫైనల్స్లో ఫాస్ట్గా హాఫ్ సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. అతను బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఇండియన్ బౌలర్స్ వణికిపోయారు. ఎందుకంటే అప్పుడు దాకా ఇండియా చేతిలో ఉన్న మ్యాచ్ మొత్తం సౌత్ ఆఫ్రికా వైపు తిప్పేశాడు. ఒకానొక సిచ్యువేషన్లో అయితే కేవలం 30 బాల్స్లో 30 రన్స్ మాత్రమే కొట్టాలి. ఆ టైంలో క్లాసెన్ కర్మకాలి అవుట్ అయ్యాడే, కానీ అవుట్ అవ్వకుండా ఉంటేనా చుక్కలు చూపించేవాడు ఒక్కొక్కరికి. ఇక మనకి నిరాశలు తప్ప ఏమీ మిగిలేవి కావు. అంత దారుణంగా భయపెట్టాడు మనల్ని. కొన్ని నెలల క్రితం ఇండియాలో అత్యధికంగా హెయిట్ చేయబడ్డ క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్కడే, హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ టీం రోహిత్ శర్మను తీసేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేసింది. ఈ డెసిషన్ ఎంఐ ఫ్యాన్స్ ఎవ్వరికీ నచ్చలేదు, ఈవెన్ రోహిత్కి కూడా. రోహిత్ ఫ్యాన్స్ అందరూ హార్దిక్ మీద పడ్డారు. దాంతో హార్దిక్ మీద ప్రెషర్ పడింది. ఎంత పెద్ద ప్లేయర్ అయినా ప్రెషర్లో ఉంటే ఏమీ సాధించలేరు. ఆ సీజన్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. ముఖ్యంగా తన ఎంఐ టీంకి ఆడినప్పుడు ప్రైజ్ చేసే ఫ్యాన్సే హేట్ చేశారు. ఫ్యాన్స్ ఎంత ఘోరంగా తయారయ్యారంటే ఎంఐ టీం ఓడిపోవాలని ఎంఐ ఫ్యాన్సే కోరుకునేంతలా తయారయ్యారు. ఒక పక్క ప్రొఫెషనల్ లైఫ్ ఇలా ఉంటే ఇంకో పక్క పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు. దాంతో హేటర్స్ వాడికి అలాగే జరగాలి, బాగా జరిగిందని సంతోషించారు. లిటరలీ పాండ్యా లైఫ్ సంకనాకిపోయింది. బట్ స్టిల్ ఈ ఫేస్డ్ ఆల్ దీస్ ఆబ్స్టికల్స్ విత్ ఏ స్మైల్. ఫేమ్ అంతా పోగొట్టుకున్న చిరునవ్వు మాత్రం వదలలేదు. సినిమా రాబోతుందన్నప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు కదా, అలా ఒక్క చిన్న నాక్ వదిలాడు వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో. కట్ చేస్తే కమ్బ్యాక్ ఎలా ఇచ్చాడంటే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇండియా పని అయిపోయింది, ఇంకా ఈసారి కూడా ఇంటికే అన్న సిచ్యువేషన్ వచ్చింది. కేవలం 24 బాల్స్లో 26 రన్స్ మాత్రమే కొట్టాలి సౌత్ ఆఫ్రికా టీం. ఇంకా మ్యాచ్ ఓడిపోయాం అనిపించింది. అప్పుడు ఇచ్చారు బాల్ పాండ్యా చేతికి. క్రీజ్లో ఒక పక్క మిల్లర్, ఇంకో పక్క ఎదురుగా క్లాసెన్. అప్పటికే 200+ స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ చేసేస్తున్నాడు క్లాసెన్. మ్యాచ్ గెలవాలంటే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోవాలి. చివరి వరకు ఒక్కరున్నా ఓడిపోతాం. ఆ ఓవర్లో పాండ్యా వేసిన ఫస్ట్ బాల్లోనే డేంజరస్ క్లాసెన్ని అవుట్ చేసేశాడు. లాస్ట్ ఓవర్ 6 balls 16 runs. క్రీజ్లో మిల్లర్. భారమంతా హార్దిక్ భుజాలపైనే. 50% మాత్రమే మ్యాచ్ని మన వైపు తీసుకొచ్చాడు. మిగతా 50% తిరిగి రావాలంటే మిల్లర్ని కూడా అవుట్ చేయాలి.
మళ్ళీ సేమ్ సినారియో రిపీట్. ఆ ఓవర్లో ఫస్ట్ బాల్లోనే మిల్లర్ని అవుట్ చేసి మ్యాచ్ని కంప్లీట్గా మన వైపు తిప్పేశాడు. ఇండియా మరోసారి చరిత్ర సృష్టించింది హార్దిక్ పాండ్యా వల్ల. అప్పుడు దాకా చిరునవ్వుతో బ్యాట్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటున్నప్పుడు దాచుకున్న ప్రతి కన్నీటి బొట్టు దారులుగా వచ్చాయి. వరల్డ్ కప్కు ముందు హార్దిక్ పాండ్యా వేస్ట్, డూబే బెస్ట్ అన్నారు. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 టీ20 ఆల్రౌండర్గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ఏ వాంఖడే స్టేడియంలో బూ చేశారో ఇప్పుడు అదే స్టేడియంలో జేజేలు కొట్టించుకున్నాడు. Hats off to him. You know, 2007 వరల్డ్ కప్ విన్నింగ్ విజువల్స్లో జోగేంద్ర శర్మ ఎలా కనిపిస్తాడో ఇప్పుడు హార్దిక్ పాండ్యా అలా కనిపిస్తాడు 2024 వరల్డ్ కప్ అంటే. విరాట్ కోహ్లీ క్రీజ్లో మాత్రమే రికార్డ్ సృష్టించడం కాదు, గ్రీజ్ బయట కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీతో ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. అంతే, అది ఇండియాలో ఏ సెలబ్రిటీ కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ చేయలేనంత రికార్డ్ సృష్టించింది. వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఆ పోస్ట్ని లైక్ చేశారు. దాంతో ఆ పోస్ట్ ఏకంగా 20M లైక్స్ సాధించి ఇండియాలోనే నెంబర్ 1 లైక్డ్ పోస్ట్గా నిలిచింది. ఏముంది ఆ కప్లో అంటే అది తన చివరి వరల్డ్ కప్. ప్రతి ఒక్కరూ విరాట్ సరైన టైంలో ఫామ్లోకి వచ్చాడు, స్కోర్ని ముందుండి నడిపించాడు, ఫైనల్ మ్యాచ్ గెలిచామంటే అది విరాట్ కోహ్లీ అంతలా రన్స్ చేయటం వల్లే, హీఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మ్యాచ్ అనుకున్నారే కానీ ఎవ్వరూ కూడా ఇది తన లాస్ట్ టీ20 మ్యాచ్ అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. కప్పు కొట్టిన తర్వాత కోహ్లీ మాట్లాడిన ఈ మాటలకి హార్ట్ బ్రేక్ అయిపోయాయి అందరివి. కోహ్లీ ఇస్తే రోహిత్ ఇవ్వడా, రోహిత్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. దెబ్బకి కప్పు కొట్టామన్న ఆనందం కూడా పోయింది. ఆ నెక్స్ట్ రోజు వీళ్ళని చూసి జడేజా కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. 3 లెజెండ్స్ టీ20 క్రికెట్కి దూరం అయిపోయారు. సౌత్ ఆఫ్రికా గెలవాల్సిన మ్యాచ్ ఇండియా గెలిచిందంటే మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఏముంటాయి? సూర్య అంత ప్రెజర్లో క్యాచ్ పట్టడం, హార్దిక్ డేంజరస్ క్లాస్ అని వికెట్ తీయడం అంటారు. కానీ ఇవన్నీ జరిగాయంటే దాని వెనకాలన్న మ్యాజిక్ హ్యాండ్స్ వల్లే. ఆ వెనకాలన్న చేతులే బుమ్రావి. క్లాస్ అని మన బౌలర్స్ని ఉతికారేస్తుంటే ఎలాగైనా ఆపాలని చెప్పి రోహిత్ తన బుమ్రస్త్రాన్ని వదిలేడు. నార్మల్గా డెత్ ఓవర్స్లో వేయాల్సిన బుమ్రాని వెంటనే వేయించేశాడు. ఎందుకంటే ఆ టైంలో బుమ్రా తప్ప ఇంకే బౌలర్ కూడా ఆపలేడు క్లాసన్ని. కరెక్ట్గా అదే టైంలో సౌత్ ఆఫ్రికా 30 బాల్స్లో 30 రన్స్ కొట్టాలి. మ్యాచ్ కంప్లీట్గా వాళ్ళ చేతిలోనే ఉంది. అప్పుడు ఎలా వేసాడంటే బౌలింగ్ మిస్సైల్ వదిలినట్టు వదిలేడు ఒక్కొక్క బాల్. ఆ ధాటికి బ్యాట్స్మెన్స్ ఎక్కడ వికెట్ పడిపోద్దో, ఎక్కడ మ్యాచ్ ఓడిపోతామో అని కంప్లీట్గా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. బుమ్రా ఓవర్లో వికెట్ కాపాడుకుని మిగతా ఓవర్స్లో రన్స్ కొడదాంలే అన్న ఆలోచనలో పడ్డారు. మంచి ఫ్లోలో ఉన్న బ్యాట్స్మెన్స్కి బ్రేక్లు వేసేసాడు బుమ్రా. ఇదే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. దాంతో ఇంకా హార్దిక్ పాండ్యా రెచ్చిపోయాడు, క్లాసెన్ వికెట్ కోల్పోయాడు. ఇలా బుమ్రా ఈ ఒక్క మ్యాచే కాదు, కంప్లీట్గా టోర్నమెంట్ అంతా ఇలాంటి పర్ఫార్మెన్సే చేశాడు. ఆడిన ప్రతి మ్యాచ్ అందరినీ వణికించేశాడు. అందుకే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ బుమ్రాకి ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్లో ఒక్క రన్ కూడా కొట్టకుండా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ తీసుకున్న ఏకైక ప్లేయర్గా నిలిచాడు బుమ్రా. ఈ టీ20 వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకర్ రేస్లో ఎప్పుడూ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫరూకియే ముందుండేవాడు. ఆ రేస్లో ఒక్క ఇండియన్ బౌలర్ కూడా కనిపించేవాడు కాదు. ఇప్పుడు వచ్చాడు ఒకడు ఆ రేస్లోకి, హర్షదీప్ సింగ్. టోర్నమెంట్ ఎండ్ అయ్యేసరికల్లా 17 వికెట్స్తో ఫజల్ హక్తో సమానంగా హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇప్పుడు దాకా 8 టీ20 వరల్డ్ కప్స్ జరిగాయి కానీ ఏ ఇండియన్ బౌలర్ ఒక సీజన్లో 17 వికెట్స్ తీసిందే లేదు. ఫస్ట్ ఇండియన్ బౌలర్ హర్షదీప్ సింగే. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఏ ఇండియన్ బౌలర్కైనా ఉంది అంటే అది హర్షదీప్ సింగే. అమెరికాతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్స్లో 4 వికెట్స్ తీసి 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ స్టార్ట్ అయింది 2007లో. ఇప్పుడంటే ఇంతలా కష్టపడుతున్నారే కానీ ఆ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడే కొట్టేశాడు ధోని. తన కెప్టెన్సీలో ఫస్ట్ టైం ఫేస్ చేసిన వరల్డ్ కప్స్ అన్ని ఫస్ట్ టైమే ఈజీగా సాధించేశాడు. అంత బాగా చేస్తాడు కెప్టెన్సీ. అందుకే ఇండియన్ కెప్టెన్స్లో ధోనిని కొట్టేవాడే లేడు. తన కెప్టెన్సీలో ఎన్ని వరల్డ్ కప్ సాధించినా, ఎన్ని అచీవ్మెంట్స్ సాధించినా ఎప్పుడూ కూడా ఒక్క పోస్ట్ కూడా పోస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అచీవ్మెంట్ని పోస్ట్ చేశాడు. ధోని బర్త్డేకి ముందుగా టీమిండియా అంతా కలిసి ధోనికి వరల్డ్ కప్ని గిఫ్ట్గా ఇచ్చినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ ద ప్రైజ్లెస్ బర్త్డే గిఫ్ట్ అని కూడా చెప్పాడు ధోని. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ పోస్ట్ ఎలాంటి రికార్డ్ సృష్టించిందంటే ఇండియాలో ఫాస్టెస్ట్ 1M లైక్స్ కొట్టిన పోస్ట్గా నిలిచింది. సంవత్సరం అంతా ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్ట్ కూడా పోస్ట్ చేయకుండా ఇన్యాక్టివ్గా ఉంటూ ఫాస్టెస్ట్ 1M లైక్స్గా ఆ పోస్ట్ నిలిచిందంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ఏకంగా అర్ధరాత్రి 1 గంటన్నరకి. ఆ టైంలో కూడా ఫాస్ట్గా లైక్స్ వచ్చాయంటే కేవలం ధోని వల్లే సాధ్యమవుతుంది. క్రికెట్లో అతని కంటే ఫాస్ట్గా పరిగెత్తేవాడే లేడు, అతని కంటే ఫాస్ట్గా స్టంపింగ్ చేసేవాడే లేడు, ఇప్పుడు అతని కంటే ఫాస్ట్గా లైక్స్ సాధించేవాడే లేడు.